నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. గతంలో ఏదైతే వైసీపీ హయాంలో ఏబి వెంకటేశ్వరరావు గారు అనేటువంటి ఐపీఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన సస్పెన్షన్ చేసింది వైసీపీకి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్. కానీ ఆఖరి రోజున మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం, ఆయన కూడా కోర్టులలో కొట్లాడడం, సుప్రీంకోర్టు అండ్ క్యాట్ కూడా చెప్పడం లేదు ఖచ్చితంగా ఇవ్వండి అని ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు వినలేదు. కానీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఆఖరి రోజు ఆయనకు పదవి ఇచ్చి అదే డ్రెస్లో రిటైర్మెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు చూసుకుంటే పివి సునీల్ కుమార్ కావచ్చు, ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, ఒక పివి సునీల్ కుమార్దేమో జూన్ 30వ తారీఖు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిదేమో ఆగస్ట్ 30వ తారీఖు. కానీ వీళ్ళిద్దరిది కూడా పొడిగిస్తూ కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చేసినాయి. వాస్తవానికి వీళ్ళు ఎందుకని కోర్టులలో వెళ్ళి కొట్లాడడం లేదు, మేము నీతి పరులు నిజాయితీ పరులు అని చెప్పి ఎందుకని అనడం లేదు. వాళ్ళకి కనీసం ఇప్పుడు సస్పెన్షన్ ఉన్నారంటే వాళ్ళకి రాబోతున్నటువంటి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావు, అవి కూడా హోల్డ్లో ఉంటాయి. అయినా సరే వాళ్ళు ఎందుకని వాటి గురించి ఆలోచించడం లేదు అంటే ఎలా చూడాలి సార్ దీన్ని? ప్రధానంగా ఏబి వెంకటేశ్వర గారు నేను తప్పు చేయలేదు అనేటువంటి మాట మీద ఉన్నాడైనా. ఆయన మీద మోపిన అభియోగాలన్నీ కూడా 2-3 సార్లు కోర్టు అన్ని స్థాయిల్లోనూ కోర్టు అభిశంసించింది. అలాగే స్టెప్ బై స్టెప్ ఆయన ఆఖరి వరకు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ సస్పెండ్ చేయడం, మళ్ళీ ఈయన కోర్టుకి వెళ్ళడం, ఇలా రకరకాలుగా ఆయన యుద్ధం చేశాడు. అలుపెరగని పోరాటం అది. చివరికి ఆయన విజయం సాధించిన తర్వాత లాస్ట్ లో కూడా అప్పుడున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈయన్ని మళ్ళీ వేధించడం మొదలుపెట్టాడు. ఆఖరి నిమిషంలో మరి మిగతా అధికారులు అందరూ ఏం చెప్పారో ఏటో బాగోదు అనుకున్నాడు, ఏంటో కానీ ఆఖరి నిమిషంలో ఇచ్చారు. అదే కొద్దిగా ఉపశమనం అంతే. కానీ ఆయనకి మాత్రం చాలా అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా తీరని ద్రోహం చేసింది ఆయనకి. ఇక మామూలు ద్రోహం కాదండి. ఒక వ్యక్తికి 5 ఏళ్ల పాటు సర్వీస్ లేకుండా జీవితంలో ఆ స్థాయిలో ఐపీఎస్ చదువుకున్నవాడు, ఆ పొజిషన్కి వెళ్ళినాడు, చాలా ఆ వృత్తిలో ఆయన ఒక ఉన్నత స్థాయికి చేరుకుని ఆ స్థాయి నుంచి రిటైర్ అవ్వాలనుకుంటారు. కానీ ఆయనకి చేతులు కాళ్ళు కట్టేసి అలా చేశారు. చాలా దారుణం అది. ఇప్పుడు ఆయన ఏం తప్పు చేయకుండా అది చేశారు. వీళ్ళ మామూలు నేరాలు ఘోరాలు కాదు వీళ్ళు చేసినాయి. సునీల్ కుమార్ అయినా, సీతారామాంజనేయులు అయినా, సునీల్ నాయక్ అయినా, లేకపోతే ఆ జాషువా అయినా, లేకపోతే ఇంకొకరు ఎవరో సంపత్ కుమారా ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అభియోగాలు ఎదుర్కొన్న ఆయన, వీళ్ళందరూ కూడా దారుణమైన ఘోరాలు చేశారు. వీళ్ళు కొంతమంది ఆ అమ్మాయిని కిడ్నాప్ తీసుకొచ్చి ఆ అమ్మాయిని నిర్బంధించి, తర్వాత సునీల్ కుమార్ అయితే ఒక ఎంపీని పార్లమెంటేరియన్ తీసుకెళ్ళి టార్చర్ చేసేసాడు. దాంట్లో విజయపాలు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ అసలు పోలీసులా, గోండాలా, లేకపోతే ఎవరికన్నా కింద పనిచేసే కిరాయి మెర్సినరీస్ అని ఉంటారు ఇటలీలో. ఎవరైనా యుద్ధం కావాలంటే అక్కడ నుంచి సైనికులు తెచ్చుకుంటారు. అందరికి ఏ దేశం వాళ్ళు కావాలని వెళ్తారు వాళ్ళు. ఆ టైప్ ప్రవర్తించారు వీళ్ళు. ప్రభుత్వాధికారులుగా కాకుండా ఎంత పాలకుడికి బానిసలుగా మారిపోయినా అసలు కొన్ని విషయాల్లో వాళ్ళు నిర్ద్వందంగా ఖండించాలి, నిర్ద్వందంగా చెప్పాలి. ఎందుకంటే ఒక పార్లమెంటేరియన్, భారత ప్రధాని సహచరుడు పార్లమెంటేరియన్కి ఆ రకమైన టార్చర్ జరిగిందంటే మొత్తం శాసన వ్యవస్థ తల ఉంచుకోవాలి. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక పార్లమెంటు సభ్యుడికి ఆ రకమైన చిత్రహింసలకు గురయ్యాడంటే ఇది ఎవరికి అవమానం అంటే ప్రజాస్వామ్యంతో పాటు టోటల్ ఈ వ్యవస్థ మొత్తం తల ఉంచుకోవాలి. దానికి సంబంధించిన దోషులు ఇవాళ వరకు కూడా పైకి కిందకి లోలకంలాగా ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి అడ్రస్ లేదు, ఆ అమ్మే చర్యలు లేవు. ఎవరు తీసుకోవాలి వాళ్ళకి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు సమంజసం, సమర్థనీయం? అందుకని నేను న్యాయ వ్యవస్థల మీద కూడా చర్చ జరగాలని కోరుకుంటున్నాను. దేశం అంతా దర్యాప్తు సంస్థలో, న్యాయ వ్యవస్థలో ఈ శాసన వ్యవస్థను మించిపోయి ఇన్నాళ్ళు కూడా ప్రతి ఒళ్ళకి రాజకీయ నాయకుడిని ఒక లోకుగా చూసి మాట్లాడేవారు. రాజకీయాలు అలాగే రాజకీయ నాయకుడు చాలా హీనంగా చూసేవారు. వాళ్ళకన్నా దారుణంగా తయారైనవి ఈ వ్యవస్థలన్నీ. ఎందుకంటే అసలు కొన్ని వ్యవహారాల్లో ఇటీవల మీకు 2-3 ఉదాహరణలు చెప్తా. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎక్కడ ఉంది? కల్తీ నెయ్య ఎలా ఉంది? పరకామణి ఏమైంది? జత్వానీ కేసు ఏమైంది? సిబిఐకి అప్పచెప్పిన కేసులన్నీ వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నామని పేరుతోటి న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని వాళ్ళు పొందే వెసులుబాట్లు, బెయిళ్లు, అరెస్టులు కాకుండా వాళ్ళు ఏమనకండి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఇలాంటి ఆదేశాలు రప్పించుకోవడం అంటే మనం ఏ వ్యవస్థలో బతుకుతున్నాం? భారత రాజ్యాంగం సగటు పౌరుడు, సామాన్యుడికి మాత్రమేనా అధికారము, డబ్బు, పలుకుబడి, పెత్తనం మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడికి ఈ రాజ్యాంగం పనిచేయదా? సీతారామాంజనేయులు వెళ్ళాడు లోపలికి వచ్చేసాడు. అనేక కేసులు. వాళ్ళు మామూలు నేరాలు చేయలేదు. అసలు వాళ్ళు బోత్ తీసుకుని ప్రభుత్వాధికారిగా ఒక నేరం చేయాలంటే అతను మామూలుగా లైఫ్ వేసేయాలి. వాళ్ళకి మర్డర్ చేసినట్టు లైఫ్ ఎలాగే వేస్తారు. వీళ్ళ వల్ల ఎంతోమంది పోయారు. సునీల్ కుమార్ ఇప్పుడు సస్పెన్షన్ కొనసాగిస్తున్నారు. ఏమవుద్ది అతనికి? వాళ్ళు కనీసం మా సస్పెన్షన్ అక్రమం అని కోర్టుకి వెళ్తలేదు. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళు వాలంటరీగా ఒప్పుకున్నట్టు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి ఏం నష్టం ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మీ జీతాలమే పోతున్నామా మేమని చెప్పాడు. వాళ్ళ టీం అందరికీ వర్తిస్తుంది అది.
ఇప్పుడు ఎమ్మెల్యేలు రాకపోతే మేము జీతాలమే బతున్నాం మేము, వాళ్ళు దొబ్బేసిన డబ్బులు బోళ్ళని ఉండగా 1000 కోట్లకి వెళ్ళిపోయారు. మీకు ఈ కేసుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆకర్షించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా ఎవడో ఊహించలేని పరిస్థితిలో చేరుకున్నారు వాళ్ళంతా. అసలు మీరు కనీ విని ఎరగనమాట. 100 కోట్లు 200 కోట్లు అంటే నథింగ్. వాళ్ళకి 1000 కోట్లు ఉంటారు వాళ్ళు. ఏముందండి, అలా మధ్యకాలంలో 20 కోట్లు పెట్టి బంగారం కొనుక్కొని పెట్టుకున్నారు అనుకో, ఇప్పుడు అంత అయిపోయింది. ఆ మధ్యన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెళ్ళం బంగారంతో దొరికిందా, అది వాళ్ళ కేసు కప్చిప్ చేస్తారా? ఇలాగనమాట. వాళ్ళు కొల్లగొట్టేసిన సొమ్ము 1000 కోట్లు దొబ్బేసి ఉండకపోవచ్చు, ఒక 500 కోట్లు దొబ్బేసేయడంకో దాన్ని ఎక్కడో చోట భూమి మీద బంగారం మీద పెట్టుంటే ఇవాళ 1000 కోట్లు 2000 కోట్లు అయిపోద్ది కదా. దాన్ని అడిగి ఓళ్ళాడు. మీరు 2 లక్షలు మాత్రం బ్యాంకులో డ్రా చేస్తే నువ్వు ఎందుకు తీస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఈ డబ్బులను అడుగుతారు ఈ పనికి మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్. అసలు వీళ్ళగా ఆదాయం ఏంటి, వీళ్ళకి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆదాయానికి ఆస్తులకి సంబంధం లేకుండా ఉందని ఆ యాక్టివిటీస్ ఏంటని వాళ్ళ మీద వాళ్ళ కనీసం దృష్టి పెట్టి వెళ్ళాడు. ఒకటండి, ఈ దేశం ఏ వైపుకి వెళ్తుందంటే దారుణమైన పతనం వైపు వెళ్తుంది ఈ దేశం. ఈ దేశంలో మనం అందరూ సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళకే వాళ్ళు బానిసల్లా బతకాల్సిందే. తప్పని పరిస్థితుల్లో వాళ్ళు బతకాలి కాబట్టి బతుకుతున్నారు అంతే. ఈ దేశ సంప్రదాయాలని సంస్కృతిని కాపాడేది వాళ్ళే అందులో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. బాగా డబ్బు సంపాదించుకుని విపరీతంగా ఒక హైఫైగా ఉండే వాళ్ళకి ఏం అక్కర్లేదు. వాళ్ళు ఖర్చు పెట్టుకుని డబ్బులు ఉంటే చాలు. ఇది వాపితే ఇంకోటి కేసుల్లో ఇప్పుడు ఏదైనా మర్డర్ కేసుల్లో ఉన్నా లేకపోతే రేప్ కేసుల్లో ఉన్నా కొన్నిసార్లు వాళ్ళు అందులో ఉండరు. ఉన్నా కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడద్దాలు కేసులు అయ్యేటప్పటికి వాళ్ళు ఏ నేరం చేసినా కానీ వాళ్ళు చాలా ఫుల్ కవచంలో ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళు భయమే ఉంటుంది ఎవరికన్నా. ఈ చట్టాలు ఎవరి కోసం పనిచేస్తుందో తెలియదు. నిన్న మొన్న 2 కేసులు వచ్చినాయి. ఒక అమ్మాయి కేసు మొత్తం క్లోజ్ చేశారు, మా వల్ల ఏం కాదని. ఒక అమ్మాయి కేసు ఎప్పుడుతో 20 ఏళ్ళ తర్వాత 2 ఏళ్ళు శిక్ష పడింది. ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఒక ఎమ్మెల్సీ చంపేసి ఇంటికి పంపించేసిన కేసులో అతను వాళ్ళ భార్య ఉన్నదని తెలియంది. ఆ అమ్మాయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందంట. వీళ్ళు దొరకరా? అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే పట్టుకోలేరా? ఆ ఎమ్మెల్సీ నిన్న మొన్న పెళ్లికి వెళ్ళాడు. పెళ్లిగడ కాకినాడలో పెళ్ళిలో కనిపించాడు. అతను బెయిల్ రద్దు చేయాలి కదా ఇమీడియట్గా. అతను బెయిల్ రద్దు, నువ్వు ఏదైనా చేస్తే ఇప్పుడు బెయిల్ రద్దు చేస్తా ఉన్నారు. లోకల్గా అతను జైలు నుంచి విడుదలయ్యి చేసిన శాస్త్రలో లోకల్ ఎమ్మెల్యేని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఆ ఎమ్మెల్యే బయటకు వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అతను ఎవరు కాపాడుతున్నారో చూసుకోవాలి. కాపాడిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి. కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు చెడ్డ పేరు సింపుల్గా అలాగే సంబంధం లేకుండా చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్కి వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళకి సంబంధం లేని మనిషి అతను. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మనిషి అతను ఇలాంటి ఈ కేసు బయటపడిన తర్వాత కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అతను కొన్నెత్తి కూడా చూడడం. కానీ ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా అతను యథేచ్ఛగా తిరగలుగుతున్నాడంటే వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళ సంబంధం లేకుండా వీళ్ళు అతను వాసన పోడగట్టకుండా వీళ్ళు ఏ రకంగా అతన్ని వీళ్ళకి సంబంధం లేని మనిషి అని ఏ పార్టీ పరంగా కూడా వీళ్ళు చెడ్డ పేరు వస్తానికి కారణం ఏంటంటే ఆయన అలా తిరగనిచ్చినందుకే. పైగా అతను వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేకి అడ్డంగా నిలబడి అక్కడ మేనేజ్ చేస్తూ ఉంటాడు కదండి. ఒకటండి, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ ఐఏఎస్ ఐపీఎస్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు ఉన్నారు. అతని నేరంలో భాగం పంచాడు, అతను వాళ్ళు ఇన్వాల్వ్ చేసాడు. అంచేత ఇప్పుడు వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు దాని ముందుకు వెళ్ళనివ్వరు. ఇసుక విషయంలో చూడండి 23 జిల్లా కలెక్టర్లు బుక్ అయిపోయి ఉంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి వాళ్ళు అల్లలాడిపోతున్నారు జనం. దాంట్లో కేవలం మొత్తం సగం మందిని లేపేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఈ ప్రభుత్వం కొంచెం వీళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించట్లేదని ఆ బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రజలకు అనుకూలంగా పనిచేయాలా, వాళ్ళు వాళ్ళ దగ్గర లంచాలు దొబ్బేస్తున్నారు. దీన్ని ఎలా అరికట్టాలా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే సగం మంది పోతారు, పనిచేసి కూడా ఉండడం. అలాంటి కష్టం పెట్టేసరి ఎన్డీఏ ప్రభుత్వానికి. దీన్ని ఎలా పరిష్కరించాలో వాళ్ళు చచ్చిపోతున్నారు దాన్ని చేయలేక. ఈ పనిగా దీనిలో డబ్బులు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొల్లం గంగిరెడ్డి గారు వెళ్ళడానికి 22A నుంచి లేపేస్తారు, భూములు ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి బాంబులు ఎట్టినట్టాడు. ఇలా ఉంది పరిస్థితి. దీన్ని ఇవన్నీ వింటే అందరూ బీపీలు వచ్చి ఆటలు వచ్చి పోతారు. ఎవడి పని అటు చేసుకుంటే మంచిది అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి లోతుకి వెళ్తే ఆ తెర వెనక ఏం జరుగుతుంది అనేటువంటిది ఇవన్నీ ఎలా తెలితే ఎవరికి తెలుస్తుందండి? ఎవడో తీసుకెళ్తాడో ఆ పార్టీ మంది పట్టుకుంటారు వాళ్ళు చేయమని, ఆడు తీసుకెళ్ళి ఆ పని ఏం చేస్తాడు, తర్వాత బయటకు వస్తుంది. ఇది ఇలా దీపోమంటే ఆ కాళ్ళు ఎరిగిలే తిరిగి వాళ్ళు అందరూ చూడండి మాకు అవ్వలేదు పని, దానికి అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి బాంబులు పెట్టాడు వాళ్ళ ఆయన. ఇలా ఉంటుందండి. అంటే ఆ పని ఆవిడ వెళ్తే చేయరు. ఎవడొకటి ఇప్పుడు కూటమిలో ఉన్నవాడు ఎవడో హెల్ప్ చేస్తాడు. ఏంటంటే అంతకుముందు వాళ్ళు కూటమిలోకి వచ్చేయడానికి చూసారు టీడీపీలోకి. అక్కడ ఏ ఏరియాలోని ఎలక్షన్కి కొంత డబ్బు వచ్చి పెట్టుకుంటారు. పార్టీ గెలిచేలా ఉంది, ఆడుతో మనకు పనికి వస్తుందని ఆ విశ్వాసంతో ఆడు నాకు హెల్ప్ చేసింది కదా అనుకుంటాడు. రాష్ట్ర ద్రోహులకి నీకు హెల్ప్ చేస్తే నువ్వు తీసుకోకూడదు. ఇది చాలా చోట్ల ఇదే జరుగుతుంది. ఇప్పుడు అందరూ అసంతృప్తిగా ఉండటం కారణం ఏంటంటే వాళ్ళు ఏదో మూల ఎక్కడో చోట హెల్ప్ చేస్తారు ఎవడొకటి. ఆ విశ్వాసాన్ని కనుక వాళ్ళు పని చేసి పెడతారు. వాళ్ళు అది ఓవరాల్గా బయటకు వచ్చేటోడికి ఏమవుతుందంటే అంతకుముందు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సంఘనాయకులు అయి ఉంటారు, లేదా ఈ ప్రభుత్వానికి ఈ నాయకులకి ఆన్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. ఎక్కడో చోట ఎవరొకళ్ళకి
ఇది చాలా పెద్ద ఇప్పుడు సునీల్ కుమార్ని కూడా అందరికీ శత్రువు కాదు. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న వాళ్ళకి చాలామందికి అతనే శత్రువు కాదు. చాలామంది ఎమ్మెల్యేలతో కూడా అతను బాగానే ఉంటున్నాడు. ఇలాంటిదన్నమాట. మరి రాజుగారికి విషయంలో అతను ఆయన వదలడం ఇలాగ ఒకదానికి ఒకటి లింక్. ఇప్పుడు ఇది అందరికీ శత్రువుగా లేడు అతను. కరుణాకర్ రెడ్డి ఉన్నాడు తిరుపతిలో. అతను ఎందుకు అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతను ఎవరు ఏం చేయట్లేదు, ఎవడో కాపాడుతున్నాడు, ఎవడో అడ్డంగా నిలబడ్డాడు గోడలాగా. ఇలాంటివి ఉంటుంది. వీళ్ళకి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధినేతలకి. కొన్ని దాన్ని ఏమంటారంటే ప్రజలు ఆ మచ్చ కూడా ఆయనకి వేసేస్తారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన అభిమానులు ఆయన మాకు బాధ కలుగుతూ ఉంటుంది. లోతుకి వెళ్తే ఇతర పరిస్థితి అని మనకు తెలుస్తుంది, అందరికీ తెలియదు కదా అది పరిస్థితి. సునీల్ కుమార్ అంటే ఎవరైనా వాళ్ళు తప్పు చేశారండి, దానికి శిక్ష పడాల్సిందే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సునీల్ కుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, సునీల్ కుమార్ నాయక్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఏదైతే పిఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఆర్థికంగా కూడా లాభపడ్డందుకే వాళ్ళు కనీసం పోరాటం కూడా చేయడం లేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.